పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 15 రోజులైతే పూర్తి చేసుకుంటుంది. సినిమా సలార్ చిత్రం 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. 15వ రోజు వసూలు ఎంత, సలార్ చిత్రం ఇప్పటి వరకు ఎంత రాబట్టింది, టార్గెట్ కంప్లీట్ చేసుకుందా లేదా తెలుసుకుందాం పదండి భయ్య. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి తెలుగు సినీ స్టార్ ఛానల్ని. ప్రభాస్ సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నైజంలో 73 కోట్ల షేర్ అయితే ఇప్పటి వరకు వచ్చింది. వసూలను అయితే రాబట్టుకోగా నైజంలో 13 కోట్ల వరకు లాభాలను అయితే తెచ్చిపెట్టి ఇక్కడ భారీగా లాభాలను తెచ్చిపెడుతూ దూసుకుపోతుంది. ఏపీ తెలంగాణ మొత్తంగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ పూర్తి చేసుకోగా 149 కోట్ల షేర్ అయితే వచ్చింది. అంటే 5 కోట్ల వరకు లాభాలు తెలుగు రాష్ట్రాల వరకు అందుకోవడం జరిగింది 2 వారాల్లో. ఓవర్సీస్ 69 కోట్ల షేర్ అయితే వచ్చింది భయ. ఇంకా 6 కోట్ల వరకు వసూలును ఇక్కడ రాబట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్టడీ రన్ కంటిన్యూ చేస్తుంది కాబట్టి టార్గెట్ పూర్తి చేయవచ్చు. హిందీలో బాక్స్ ఆఫీస్ వద్ద 74 కోట్ల షేర్ అయితే వచ్చింది. 4 కోట్ల వరకు లాభాలను అయితే ఇక్కడ తెచ్చిపెట్టిన పరిస్థితి. టోటల్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 342 కోట్ల షేర్ అయితే రాబట్టుకోగా 628 కోట్ల గ్రాస్ అయితే ఇప్పటి వరకు 14 రోజుల్లో సొంతం చేసుకోవడం జరిగింది. 15వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సలార్ చిత్రం 2 కోట్ల 15 లక్షల షేర్ అయితే కన్ఫర్మ్ అయిందని సమాచారం. బాక్స్ ఆఫీస్ ఇదే విధంగా స్టడీ వసూలు రాబడితే సినిమా హిట్ అవ్వడం ఇదే వారంలో ఖాయం. ఈ సినిమా హిట్ అవ్వడం కష్టమన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వసూలు సమాధానం గట్టిగా చెప్పాయని ట్రేడ్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నారు. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.